వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ అందరికీ తెలుసు, సుమన్ టీవీ సామాన్యుడి వైపు ఎప్పటి నుంచో వాళ్ళకున్న కష్టం, అంటే వాళ్ళకి ఏదైనా మన తరఫున మనం ఏమైనా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ బాధని తెలియజేయడం వల్ల వాళ్ళకి సహాయం జరుగుతుంది అనే దాంట్లో ఎప్పుడూ మనం ముందు ప్లేస్లోనే ఉన్నాం. ఈరోజు కూడా పెద్దపల్లి నుంచి ఒక జంట వచ్చిండ్రు. వాళ్ళ పాపతోనే చాలా పెద్ద బాధ ఉన్నది. పాపం చిన్న పిల్ల, సంటి పిల్ల. ఆ పిల్లకి ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద కుటుంబం. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టం ఏంది, మనం ఏం చేయగలుగుతాం, ఇవన్నీ ఒక్కసారి చూద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏం పేరమ్మా పాపది? పావని మేడం. పావని. మీ పేరు? లావణ్య. మీ పేరు? రవి. పాప చూడడానికి చాలా యాక్టివ్గా ఉంది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి మనం. ఏమైందండి పాపకి? పాప వెయిట్ తక్కువ పుట్టింది మేడం. పుట్టినప్పుడే వెయిట్ చాలా తక్కువ పుట్టింది. ఎంత పుట్టింది? కిలంబావు. కిలో పుట్టింది. ఆహా. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? నార్మల్ గానే ఉందని చెప్పారు. ఒక 3-4 నెలల తర్వాత ఫీవర్ వచ్చిన వాళ్ళే మళ్ళీ టెస్ట్ చేయించినాం కరీంనగర్లో. కరీంనగర్లో చేయించిన వాళ్ళ హార్ట్ బీట్ కరెక్ట్ లేదు, బాగా కొట్టుకుంటుందని చెప్పారు. తర్వాత వరంగల్ పోయినాం. వరంగల్ పోయినాక మేము ఆటకు పోలుందని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు మేడం. ఓకే. ఎక్కడ, ఏ హాస్పిటల్ చూపించారు? KMC. కేఎంసీ హాస్పిటల్ చూపించారు. ఓకే. సో ఇప్పుడు పాపకి హార్ట్లో హోల్ ఉంది. సర్జరీ అయ్యిందా, జరగాల, ఏంటిది అసలు? ఏమన్నారు వాళ్ళు? సర్జరీ ఇప్పుడు చేయరాదు అంటుంటారు కానీ ఈమెకు మొన్న రీసెంట్లీ సర్జరీ అయింది మేడం. ఒక 3 నెలల క్రితం ఈ ఫేస్ టీవాడి అయింది. అయ్యో, ఇంత చిన్న పిల్ల మీద ఎట్లమ్మా ఛాయ్ ఎట్లా పడ్డది? అమ్మ ఏరాలు ఇంట్లో ఇట్లా ఆడుకోగా వేరే పక్కింటి ఆడుకోయి గంది మీద పడ్డదట మేడం. అయ్యయ్యో. వాళ్ళ ఇంట్లోనే ఉంటది ఎక్కువ అలవాటు. చూసుకోవాలమ్మా జాగ్రత్తగా. ఏంది, గాజు కావాలా? కింద పడిపోయిందని గాజు? నైట్ అయిందంటే పడుకున్న నిద్రలనే ఇట్లా మొత్తుకుంటా ఈ శ్వాస ఆగినట్టుగా అంత గుక్క పట్టి ఎడుతుంది. నైట్ ఏడ్చినప్పుడు అట్లా చేస్తుంది మేడం. 15-20 నిమిషాలు రాక ఇక మనం సైలెంట్ గానే ఉంటది. అప్పుడు ఏది ఇట్లా గుడ్లు మొత్తం తెలియలేస్తుంది మేడం. ఈ సర్జరీ కాకముందు మంచిగా నడిచేది. ఇప్పుడు నడుచుకుంటా కింద కూల పడుతుంది. అయ్యో. ఇప్పుడు దీనికి ఇంకేదైనా ఎఫెక్ట్ అయిందని చెప్పినంటే కాలింది తెలుస్తుంది. ఒక్కసారి వీక్నెస్ అయింది కొంచెం. ఒక్కసారి ఇట్లా మేడం చూడు, మేడం చూడు. ఓ, బానే కాలింది కదమ్మా. మొత్తం ఇక్కడంతా వేడి ఛాయ్ అంతా ఇదంతా కాలినట్టుంది. పక్క ఇక్కడ రాక. మరి అది దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందన్నారా డాక్టర్లు? దానివల్ల ఏం లేదు, సిరంజీలు పెడతారు ఇక. ఈ చేతికి నరాలు దొరక కాళ్ళకి పెట్టారు. అది అయినప్పుడు సంది ఇట్నే కూలవాడు పెడతారు అన్నారు. కాలు వీక్ అయిపోయింది. డాక్టర్ వేరే చూపిస్తే కోర్సు వాడాలి, మాకు కంటిన్యూగా మంత్లీ కోర్సు వాడాలని చెప్పి మందులు వాడాలి అని చెప్పారు. ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది మందులు? నెలకు 4,000 దాకా అవుతుంది. నెలకి 4,000 మందులకే? ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? నేను కూలి పనికే పోయేది. ఆటో నడిపేది మేడం. నాకు ఈ డిస్క్ ప్రాబ్లం అయింది, బరువు ఎత్తుకోవద్దు అని చెప్పింది డాక్టర్. 1 సైడ్ డిస్క్. కొంచెం నడిస్తే, కొద్దిగా దూరం నడిస్తే నాకు ఆటోమేటిక్ పెయిన్ వస్తుంది. ఒక్కమే పని పోతుంది. ఆయనకి ఎప్పుడు హెల్త్ మంచిగా ఉండదు మేడం. ఒక్కదాన్ని చేస్తేనే వెళ్తుంది ఇంట్లో. నువ్వేం పని చేస్తావు? బయట సుతార్ ఇద్దరు కలిసి నెలకి ఎంత సంపాదిస్తారు? మెట్లు ఎక్క రాదు ఎక్కువ. ఈ 1 సైడ్ ఈ కాలు కొద్దిగా దూరం నడిచిందంటే ఈ డిస్క్ బెండ్ అయిందని చెప్పిండు కరీంనగర్లో చూపించుకుంటే. దీనికి నేను ట్రీట్మెంట్ వాళ్ళే పెయిన్ కిల్లర్లు వేసుకొని పనికి పోయినా. ఇక నడుతా అంటే బరువు అవుతుంది ఈ కాలు. ఎంతమంది పిల్లలు మీకు? 3 మేడం. 2 బాబులు, 1 పాప. ఫస్ట్ 2 బాబులు, తర్వాత ఈమెనా? 2 పిల్లలు బాగున్నారా? వాళ్ళిద్దరు. ఈమెకే ఈ ప్రాబ్లం వచ్చిందేమో. ఎందుకట్లా మరి? కడుపుతో ఉన్నప్పుడు కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా? ఏంది, సరిగ్గా తినలేదా? అప్పుడు కొంచెం మెడిసిన్ వాడలే మేడం. ప్రైవేట్ గా సివిల్ హాస్పిటల్లోనే, కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అయింది సర్జరీ. మెడిసిన్ బలానికి వాడలేదు, అట్లా అయిపోయింది. ఇప్పుడు తిండికి కూడా కొంచెం కష్టమే నాకు తెలిసి. 3 పిల్లలంటే ఒక్కదాన్ని చేస్తున్నావు అంటే. ఈయనకు హెల్త్ మంచిగా ఉండదు ఎప్పటికీ. ఒక్కదాన్ని చేసుకుంటే జాయింట్ పెయిన్స్ మేడం. ఈ ఒక్కదాంతో ఈ చెయ్యి మొన్నటి దాకా నెల లేవలే. ఇది గోళీలు వాడుకుంటా పోదామన్నా గానీ సహకరించలేదు. పెద్దపల్లిలో ఇల్లుందా మీకు? మామూలుగా టెంపరీగా అది మాకు మొత్తం ఉడుతుంది. సర్జరీ ఎప్పుడు చేయించాలంటున్నారు డాక్టర్లు? ఎంత ఏజ్? 4 సంవత్సరాలు పడ్డాక చేయొచ్చు అని చెప్పారు. కానీ ఈ నెల మందులు వాడేందుకు మాకు ఈ నా ఇబ్బంది ఉన్నది మేడం. బాగా మెడిసిన్ వాడాలని చెప్పి నెల ఈ పాపకి 4,000 ఖర్చు పెట్టి మెడిసిన్లు కొనాల్సిందే. కొంటే పిల్ల మంచిగా ఉంటుందా? వాడితే బాగానే ఉంటుందా? అంటే మీరు ఇంతకు ముందు వాడి చూసుంటారు కదా, ఒక 1 నెల రోజులు అట్లా. అప్పుడు బాగానే ఉంటుంది. బాగానే ఉన్నది వాడిన రోజులు.
డాక్టర్ కూడా నమ్మకం ఇస్తుండే అదంతా మంచిగా నమ్మకం ఉంటది ఇస్తాడు అని. మేడం. మరి మీకు కావాల్సిందల్లా ఇప్పుడు ఫైనాన్షియల్ డిపెండెన్సీ కావాలి మీకు, అంటే అవును. ఒకరిపైన డిపెండ్ అయ్యే పరిస్థితి మీది. అవును మేడం. కాబట్టి బిల్ల గోళీల మందం అయినా మీకు పైసలు వస్తే మీరు ప్రశాంతంగా బతకొచ్చు మీకు మీరు చేసుకున్న దాంట్లో, అవును అంతేనా? మేడం. అవును మేడం. సో ఈ సహాయం కోసం ఎవరినైనా అడిగినరా, ఎవరినైనా కలిసిండ్రా? పోనీ మీ ఇప్పుడు మీ పెద్దపల్లి కదా, అవును మేడం. పెద్దపల్లి అంటే శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేనే, అవును మేడం. ఆయన మినిస్టర్ కూడా. అవును మేడం. మరి ఆయన ఏమైనా కలవడానికి ప్రయత్నించరా? ఇప్పుడు చేయలే మేడం. మీకు ఆ లోకల్ లీడర్స్ ఎవరైనా వాళ్ళని ఎవరైనా పోయి మాట్లాడినరా? అడిగినాం కానీ ఎవరు పట్టించుకోలేదు మేడం. ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. సో ఇంత అవసరం ఉంది పాపం, చిన్న పిల్ల ముద్దుగా ఉంది, మంచిగా నవ్వుతుంది, యాక్టివ్గా ఉంది. కొంచెం ఆ పిల్ల ప్రాణాలు సేవ్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం ఉంది. సో ఈ హెల్ప్ కోసము మీరు ఫస్ట్ మీకు ఏదైతే ఇప్పుడు మీరు ఒక ఆటో నడుపుతుండే కానీ మీకు ఈ జాయింట్స్ అన్ని కూడా నొప్పి అన్నారు, అవును మేడం. కాబట్టి మీరు అదేమి చెయ్యలేరు అని అంటున్నారు. అవును. కానీ మీ ఏజ్ ఖాళీ కూర్చునే ఏజ్ కాదు, కాబట్టి కూర్చున్న దగ్గర ఏమైనా చేయగలిగే ఇది ఉందా, కెపాసిటీ ఉందా మీకు? అయితే మాది కొంచెం రోడ్డుకుంటుంది అన్నట్టు, ఉమ్, ఈ పొలాలు ఉమ్, చిన్న హోటల్ పెట్టుకుందామని అనుకుంటున్నాం. ఉమ్. అయితే సిబిల్ స్కోర్ లేక మాకు ఇద్దరికి లేదన్నట్టుగా, ఆ, ఏమన్నా లోన్ తీసుకొని అయినా పెట్టుకుందాం ఇట్లా, మరి ఈ అలక ఉంటుంది అని అన్నట్టుగా చేస్తే అట్లా కాదు అని చెప్పారు. ఆ, అట్లా ట్రై చేసిన మేడం. ఓకే. వేరే ఇల్లు ఉంటే ఏమన్నా ఇట్లా లోన్ ఇద్దామని అంటే ఇల్లు కాదు, అది ఉమ్. గోడలు లేవు అన్నట్టుగా బేసిక్ గా కష్టపడి పని చేసుకునే ఉద్దేశం ఉంది ఉంది మేడం. ఇద్దరికి కూడా. తన పాపం ఒక్కటి ఆడమే కష్టపడి పని చేస్తూనే ఉంది, ఇద్దరు కొడుకులు, బిడ్డ, ఓ అత్త, పాపము కొంచెం ఆరోగ్యం బాగాలేని భర్త, ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి కొంత సహాయం చేసి వాళ్ళకి చెయ్యని వాళ్ళంతా వాళ్ళు కష్టపడి పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చూసుకునే స్తోమత ఉంది, ఇద్దరికి మంచి కలిసి చేసుకునే ఒక ఆలోచన ఉంది. కాబట్టి వీళ్ళకి కావాల్సిన సహాయం కోసము ఒక్కసారి మనం ఏం చేద్దామంటే శ్రీధర్ బాబు గారితో మాట్లాడదాము, అవును. మీ ఎమ్మెల్యే సార్తో మాట్లాడదాం. చేస్తే అవును. మీ లోకల్ లీడర్లకు ఎవరికన్నా కనెక్ట్ చేస్తే ఆయన వాళ్ళైనా మధ్యలో ఉండి చూసుకొని, సో అలాంటివి ఏమైనా సహాయం చేసినా కూడా నీ బిడ్డకి ఇంకొకరు మళ్ళీ నెల పైసలు ఇచ్చే సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే మీ మేడం. అంతలో మీరు కాళ్ళ మీద నిలబడగలుగుతారు. అవును మేడం. సో ఇప్పుడు ఏంది ఇది? రిపోర్ట్లు మేడం. ఇది ఫేస్ సర్జరీదా? ఫేస్ మాకు ఒక సర్జరీ 70,000 మాకు ఖర్చు అయితే ఫౌండేషన్ వాళ్ళు మిగతా పైసలు పెట్టుకున్నారు మేడం. మీ పాపకి మెడిసిన్ కూడా మీకు నిజంగా చెప్పాలంటే ఫార్మసీకి వెళ్తే, ఏదైనా మంచి తెలిసిన వాళ్ళ ఫార్మసీకి వెళ్తే వాళ్ళకి వచ్చే రేటుకి మందులు ఇస్తారు. అవును. మీరు ఇప్పుడు బయట పోయి కొనుక్కుంటే ఏమవుతుందంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, అది అందరికీ తెలిసిన అవును. వాళ్ళకి వచ్చే రేట్ ఇచ్చినా కూడా మీకు అది చాలా తక్కువ అవుతుంది. 4,000 అన్నారు కదా, అవును. దాదాపు అక్కడనే ఈజీ ఒక 2,000 తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అవును. సో 2,000 చిల్లరలో మీకు మందులు వచ్చేస్తాయి. అవును. అప్పుడు మీకు ఉపాధిలో మీ ఇంకో 2 పిల్లల్ని చూసుకునే కెపాసిటీ కూడా మీకు పెరుగుతుంది. అవును మేడం. ఓకేనా? చూసిండ్రు కదా. సో తప్పకుండా మంత్రి గారు శ్రీధర్ బాబు గారితో ఒక్కసారి మాట్లాడి వాళ్ళ అక్కడ ఉండే లోకల్ లీడర్స్తో ఒకసారి కనెక్ట్ అయ్యి వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయొచ్చు, ఒక మంచి హాస్పిటల్లో పాపకి ఇంకొక 2 సంవత్సరాలు వచ్చేంత వరకు మందులు వాడుతూ 2 సంవత్సరాల తర్వాత, అంటే ఆ పిల్లకి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు సర్జరీ చేయించగలిగే కెపాసిటీ వీళ్ళు సొంతగా పెంచుకునేలాగా, లేదా అప్పుడు ఇంకొక సహాయం చేయగలిగేలాగా, అప్పటి వరకు కూడా అంటే పాప సర్జరీ వరకు కూడా మనం ఏమేం చేయగలుగుతాం అంతా కూడా చేయడానికి సుమన్ టీవీ ఈజ్ ఆల్వేస్ దేర్. తప్పకుండా ఈ సహాయం మేము చేయబోతున్నాము. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంది అని అంటే, అధికారులకి ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మీ సహాయం కోరి మీతో ఒక మాట మాట్లాడి వాళ్ళకున్న రిక్వెస్ట్ చెప్పుకోవడానికి దగ్గరికి, అంటే బయట కొన్ని గంటలు నిలబడి పాపం వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఎలవ్ చేయకను, లేకపోతే మీకు టైం లేకను, వాళ్ళకి సమయం కుదరకను ఎంతోమంది ఆగిపోతూ ఉంటారు. దయచేసి ఎంతోమంది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నిజంగా చేసుకోగలిగిన వాళ్ళు కూడా అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి మీరు పట్టించుకుంటారనే ఒక రిక్వెస్ట్ పెట్టడానికే ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండాలని, బతకడానికి ఒక బలాన్ని చేకూర్చినట్టే అయిపోతుంది. సో అదొక్కటే రిక్వెస్ట్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.